బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్ రామంతాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. వివేక్ నగర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ విద్యార్థిపై టీచర్ దాష్టికాన్ని చూపించింది. హోంవర్క్ చేయలేదంటూ స్టూడెంట్ హేమంత్ ను టీచర్ పలకతో కొట్టింది. దీంతో టీచర్ కొట్టిన దెబ్బలకు తాళలేక విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే స్పందించిన స్కూల్ యాజమాన్య ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు హేమంత్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తమకు న్యాయం చేయాలంటూ స్కూల్ ముందు బాధిత తల్లిదండ్రులు బైఠాయించారు. కాగా బాలుడు హేమంత్ గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, చిన్న పిల్లలపై టీచర్స్ దాష్టికం సరికాదంటూ మండిపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఉప్పల్ రామంతాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. వివేక్ నగర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ విద్యార్థిపై టీచర్ దాష్టికాన్ని చూపించింది. హోంవర్క్ చేయలేదంటూ స్టూడెంట్ హేమంత్ ను టీచర్ పలకతో కొట్టింది. దీంతో టీచర్ కొట్టిన దెబ్బలకు తాళలేక విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే స్పందించిన స్కూల్ యాజమాన్య ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు హేమంత్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తమకు న్యాయం చేయాలంటూ స్కూల్ ముందు బాధిత తల్లిదండ్రులు బైఠాయించారు. కాగా బాలుడు హేమంత్ గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, చిన్న పిల్లలపై టీచర్స్ దాష్టికం సరికాదంటూ మండిపడ్డారు. చూసుకుంటే ఉప్పల్ రామంతాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. వివేక్ నగర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో యూకేజీ విద్యార్థిపై టీచర్ దాష్టికాన్ని చూపించింది. హోంవర్క్ చేయలేదంటూ స్టూడెంట్ హేమంత్ ను టీచర్ పలకతో కొట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే ఇటీవల కాలంలో టీచర్లు స్టూడెంట్స్ మీద కొట్టడం అనేది ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల మీద కొట్టడం అనేది చాలా దారుణము. ఏదైతే ఉప్పల్ రామంతపూర్లో వివేకానగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో జరిగింది, దారుణంగానే చూడాలి. ఎందుకంటే ఆ యూకేజీ జరుగుతున్న బాబు అంటే దాదాపు మహా అంటే 4 ఏళ్ల వయసున్న చిన్న పిల్లవాడు వారిని టీచర్ కొట్టడం, అది కూడా స్లేట్ తో తల మీద కొట్టడం. తల మీద కొట్టకూడదు అనేది తెలిసి ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా విద్యాబుద్ధులు చెప్పే టీచర్ కి ఆ జ్ఞానం మరింత ఎక్కువగా ఉండాలి. అలాంటి టీచరే ఆ విద్యార్థి నెత్తి మీద కొట్టడంతో హేమంత్ స్పృహ తప్పి పడిపోయారు. పడిపోయిన వెంటనే ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు. 2 రోజులు చికిత్స అందించినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం హేమంత్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఆ కుటుంబం అంతా కూడా కుప్పకూలిపోయింది. ఆ చిన్నారి మరణం ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. ఏదైతే ఇందుకు కారణమైన టీచర్ పై చర్యలు తీసుకోవాలంటూ స్కూల్ ముందు బైఠాయించడం జరిగింది, ఆందోళన దిగడం జరిగింది. ఏమైనప్పుడు కూడా ఎంత ఆందోళన చేసినప్పుడు కూడా చిన్నారి హేమంత్ అయితే తీసుకురాలేని పరిస్థితి. అయితే ఇలాంటి రిపీట్ కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా ఏదైతే విద్యాశాఖ ఇలాంటి వాటిని చూడనట్లు వదిలేయడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు హేమంత్ విషయంలో జరిగింది, మరొక విద్యార్థి విషయంలో జరగకూడదని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టిన టీచర్ పై చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఈ స్కూలు గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని స్కూళ్ళకు కూడా ఒక డైరెక్షన్ అంటూ ఇవ్వాలని చెప్పేసి కూడా స్కూల్ టీచర్స్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ప్రియా, చిన్నారి బాలుడు హేమంత్ అనారోగ్య సమస్య వల్ల ఇదివరకు ఉండడం వల్ల చనిపోయారా, లేకపోతే స్టూడెంట్ పై టీచర్ పలకతోని చేసుకోవడం వల్ల చనిపోయాడా? అసలు డాక్టర్లు ఏమని నిర్ధారించారు? ఏదేమైనప్పుడు ఆ చిన్నారి కాస్త అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అనారోగ్యంగా ఉన్న చిన్నారిని మరింత సున్నితంగా చూసుకోవాల్సిన పరిస్థితి. సో అలా కాకుండా ఒక టీచరు 4 ఏళ్ల చిన్నారి పలకతో కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. అంటే అతను అనారోగ్యం వల్ల చనిపోయాడా, లేకపోతే ఈ పలక కుట్టడం వల్ల చనిపోయాడు అనేది పక్కన పెడితే కనుక డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం అయితే స్పృహ తప్పి పడిపోయాడు, స్కూల్ నుంచి ఇంటికి హాస్పిటల్ తీసుకొచ్చాడు, ట్రీట్మెంట్ అందించిన తర్వాత చనిపోయారని చెప్తున్నారు. కానీ ఇలాంటి ఘటన జరగకపోతే ఆ చిన్నారి మరణించేవాడు కాదు అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తానికి చిన్నారి హేమంత్ మృతితో స్కూల్ అంతా కూడా ఒక విషాదకార్యత నెలకొన్నాయని చెప్పచ్చు. రైట్, అయితే టీచర్ పై స్కూల్ యాజమాన్యం ఏ విధంగా వ్యవహరిస్తోంది, అలాగే చిన్నారి చనిపోయినటువంటి పేరెంట్స్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? టీచర్ పేరెంట్స్ అయితే ఉదయం నుంచి కూడా ఆందోళన చేశారు. ఆందోళన చేసిన తర్వాత చిన్నారిని
అంత్యక్రియల నిమిత్తం తీసుకెళ్లిపోయడం జరిగింది. అయితే ఆ టీచర్ ని వెంటనే స్కూల్ నుంచి తీసేయడం జరిగింది. అయితే స్కూల్ నుంచి తీసేయడం కాదు, అసలు ఈ ఘటనపై విచారణ జరిపించాలి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రియా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.